ఆర్జిఎన్ ఇన్ఫో ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో 2వ తరగతి తెలుగు సాధనా పుస్తకం 7వ పాఠం మొక్కజొన్న పాఠానికి సంబంధించి సాధనా పుస్తకంలో ఇచ్చిన అంశాలకు సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకుందాం. ఆ ప్రశ్న కింది పట్టికలోని ఖావత్తు అక్షరాలున్న గొళ్లకు ఒక రంగు, నావత్తు అక్షరాలు ఉన్న గొళ్లకు వేరొక రంగు వేయండి. కింది పట్టికలో ఖావత్తు అక్షరాలున్న గళ్లకు ఒక రంగు, నావత్తు అక్షరాలున్న గళ్లకు మరొక రంగు వేయాలి. ముందుగా ఖావత్తు అక్షరాలున్న గళ్లకు ఒక రంగు వేద్దాం. తర్వాత నావత్తు అక్షరాలున్న గళ్లకు వేరొక రంగు వేద్దాం. ఆ ప్రశ్న కింది పదాలను చదవండి. ఖావత్తు, నావత్తు అక్షరాలకు 0 చుట్టండి. ముందుగా పదాలు చదువుదాం. కుక్క, చుక్కాని, చెక్కిలి, చిక్కీ, ఉక్కు, చక్కెర, ముక్కోపి, సిక్కోలు, అరటి తొక్క, చెరకు ముక్క, గద్ద ముక్కు, వెన్న, చిన్నారి, పిన్ని, పన్నీరు, జున్ను, వెన్నెల, గన్నేరు, చిన్నోడు, దున్నపోతు, వెన్న దొంగ, చున్ను ముక్క. ఇక్కడ ఈ వరుసలో ఖావత్తు అక్షరాలున్న అక్షరాలకు మనం 0 చుట్టాలి. అలాగే ఇటువైపు నావత్తు అక్షరాలకు 0 చుట్టాలి. ఇక్కడ చూడండి, కుక్క పదంలో కాకు కావత్తు ఉంది కదా, అలాగే వెన్న పదంలో నాకు నావత్తు ఉంది. ఈ విధంగా ఖావత్తు అక్షరాలకు, నావత్తు అక్షరాలకు 0 చుట్టాలి. నేను ఈ రెండే చుట్టాను, ఉదాహరణకు మీరు మొత్తం చుట్టేయండి. తర్వాత ఈ ప్రశ్న పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. పదాలు చదువుదాం. సన్నాయి, కుక్క, కన్ను, అరటి తొక్క, దున్నపోతు, నక్క. పదంతో బొమ్మను కలుపుదాం. కన్ను, సన్నాయి, కుక్క, అరటి తొక్క, నక్క, దున్నపోతు. ఈ ప్రశ్న అక్షరాలు కలిపి చదవండి, రాయండి. అన్న, జొన్న, వెన్న, దున్న, నాన్న. అక్క, మొక్క, చెక్క, తొక్క, నక్క, లక్క. ఊ ప్రశ్న పదాలు జత చేసి చదవండి, రాయండి. ముందుగా పదాలను జత చేద్దాం. గుంట, నక్క, గుంట నక్క. ముక్కు, పుడక, ముక్కు పుడక. వేగు చుక్క, వేగు చుక్క. జున్ను ముక్క, జున్ను ముక్క. పున్నమి వెన్నెల, పున్నమి వెన్నెల. గన్నేరు పువ్వు, గన్నేరు పువ్వు. సన్నాయి మేళం, సన్నాయి మేళం. ఊ ప్రశ్న కింది వాక్యాలు చదవండి. చివర ఒకే రకమైన అక్షరాలు గల పదాలను గుర్తించి రాయండి. ప్రాస పదాలు గుర్తించి రాయండి అంటారు. ఉదాహరణకు మెలగు, కలగు. ఈ పదాల్లో చివరి పదాలు 2 ఒకటే కదా, గూగు. అలాంటి ప్రాస పదాలు గుర్తించి రాయండి అంటున్నారు. ఈ మెలగు, కలుగు రాశారు. ఇంకా చూడండి, మాట, మూట, తిరుగు, పెరుగు, ఒద్దు, ముద్దు, ముప్పు, తప్పు.
రూప్రశ్న బొమ్మలకు బదులుగా పదాలు రాసి కథను చదవండి రాయండి. ఇక్కడ మన కథలో పదాలకు బదులు బొమ్మలు ఇచ్చారు. ఆ బొమ్మలకు బదులుగా మనం పదాలు చేర్చి చదవాలి. చూడండి, టక్కరి నక్క కాకి నోటిలో జున్ను ముక్క చూసింది. టక్కరి నక్క జున్ను ముక్కను కాజేయాలనుకుంది. టక్కరి నక్క కాకిని పాట పాడమని అడిగింది. కాకి పాట పాడింది. జున్ను ముక్క జారి పడింది. జున్ను ముక్కను టక్కరి నక్క నోట కరుచుకొని పరుగు తీసింది. ఈ కథను మనం కింద రాయాలి. ఆ ప్రశ్న చూడండి, కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి, వాటితో పదాలు రాయండి. అందుక కాకు కావత్తు ఉన్న గుణింతం రాద్దాం. తర్వాత నా గుణిద్దాం, నాకు నా ఒత్తు. తర్వాత కావత్తు పదాలు రాయండి అంటారు కదా, కొన్ని కావత్తు పదాలు రాద్దాం. అక్క, మొక్క, తొక్క, చెక్క. నా ఒత్తు పదాలు అన్న, వెన్న, దున్న, నాన్న. ఆ ప్రశ్న కింది బొమ్మలకు పేర్లు రాయండి. బొమ్మల పేర్లు రాద్దాం. ముక్కు, కన్ను, సన్నాయి, కుక్క, దున్న, మొక్కజొన్న. గీత గీసిన అక్షరాలకు తగిన ఒత్తు చేర్చి చదవండి రాయండి. ఇక్కడ చూడండి, పాప చుకల కా కింద గీత గీశారు కదా, కావత్తు చేరిస్తే చుక్కల గౌను వేసుకుంది. నాన్న ఇచ్చిన చున్ను ముక్కను తినింది. పొన్నమి వెన్నెల్లో ఆటలాడింది. ఈ విధంగా మనం కింద రాయాలి. పాప చుక్కల గౌను వేసుకుంది. నాన్న ఇచ్చిన జున్ను ముక్కను తినింది. పొన్నమి వెన్నెలలో ఆటలాడింది. పదాలు సరిచేసి వాక్యాలు రాయండి. ఒకటి చూడండి, ఆడారు వెన్నెలలో ఆటలు. ఈ పదాలను సరిచేస్తే వెన్నెలలో ఆటలు ఆడారు. 2, చదివాడు రఘు ఎక్కాలు. రఘు ఎక్కాలు చదివాడు. 3, మా పెరటిలో ఉంది గన్నేరు చెట్టు. మా పెరటిలో గన్నేరు చెట్టు ఉంది. 4, అక్క పెట్టుకుంది ముక్కెర. అక్క ముక్కెర పెట్టుకుంది. ప్రశ్న కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. రాజేష్ ఎక్కాలు చదివాడు. తర్వాత రాజేష్ జున్ను ముక్క తిన్నాడు. రాజేష్ చక్కెర నీళ్లు తాగాడు. రాజేష్ వెన్నెలలో ఆడాడు. గీతల్లో అందంగా రాయండి. అన్న జున్ను ముక్క తిన్నాడు. పున్నమి వెన్నెలలో ఆటలు ఆడారు. చెప్పుకోండి చూద్దాం. ముక్కు మీదకెక్కు ముందరి చెవులు నొక్కు టక్కు నిక్కుల సుక్కు ఎవరిని నేనెవరిని. ఎవరంట? కళ్ళజోడు. తర్వాత మీరు నేర్చుకున్న ఒత్తు అక్షరాలు ఒత్తు పదాలు ఇక్కడ రాయండి. తర్వాత అమ్మమ్మ గారి ఇల్లు. ఆ ప్రశ్న కింది పట్టికలోని మా ఒత్తు అక్షరాలున్న గడులకు ఒక రంగు, తా ఒత్తు అక్షరాలున్న గడులకు వేరొక రంగు వేయండి. ముందుగా ఇక్కడ తా ఒత్తు అక్షరాలు మా ఒత్తు అక్షరాలు ఉన్నాయి కదా,
తావొత్తు అక్షరాలకు ఒక రంగు వేద్దాం. తర్వాత మావొత్తు అక్షరాలకు మరొక రంగు వేద్దాం. ఆ ప్రశ్న కింది పదాలు చదవండి. మావొత్తు తావొత్తు అక్షరాలకు డబ్బా చుట్టండి. ముందుగా పదాలు చదువుదాం. బొమ్మ, అమ్మాయి, జమ్మి కొమ్మ, తమ్ముడు, తుమ్మెద, సొమ్ములు, బొమ్మూరు, అమ్మ మాట, నిమ్మ తోట, గుమ్మడికాయ, అమ్మోరు బొమ్మ, నత్త, బత్తాయి, ఒత్తి, ఎత్తు, చిత్తూరు, కత్తెర, పుత్తేజం, ముత్తైదువ, కత్తిపీట, ఉత్తమాట, పుత్తడి బొమ్మ. ఇటువైపు మావొత్తున్న అక్షరాలకు మనం ఈ డబ్బా చుట్టాలి. చూడండి, బొమ్మ పదంలో మాకు మావొత్తు ఉంది కదా, ఈ విధంగా మావొత్తున్న అక్షరాలన్నింటికి ఈ విధంగా చుట్టాలి. తర్వాత నత్తా పదంలో తాకు తావొత్తు ఉంది కదా, దీనికి కూడా డబ్బా చుట్టాలి. అదేవిధంగా కింద ఉన్న తావొత్తు ఉన్న అక్షరాలన్నింటికి సున్నా చుట్టాలి. ఈ ప్రశ్న పదాలు చదవండి, బొమ్మ పదం జతపరచండి. పదాలు చదువుదాం. నత్త, సుత్తి, గుమ్మడికాయ, ఉత్తరం, దానిమ్మ, 9. ఇప్పుడు బొమ్మతో పదాన్ని జత చేద్దాం. గుమ్మడికాయ, 9, ఉత్తరం, దానిమ్మ, సుత్తి, నత్త. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. నత్త, అత్త, చెత్త, కొత్త, గిత్త. కొమ్ము, సొమ్ము, దమ్ము, తుమ్ము. పదాలు కలిపి చదవండి, రాయండి. అమ్మ మాట, బామ్మ మాట, దానిమ్మకాయ, గుమ్మడికాయ, పుత్తడి గొలుసు, ఇత్తడి గొలుసు, నిమ్మ పండు, బత్తాయి పండు. ఈ ప్రశ్న కింది వాక్యాలు చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. అమ్మాయి ఆడుకుంటుంది, అమ్మ రమ్మని పిలిచింది, నిమ్మకాయలు తీసుకురమ్మంది, అమ్మ నిమ్మరసం తీసింది, పులిహోర కలిపింది, అందరికీ పెట్టింది, అందరము తిన్నాము. 1వ ప్రశ్న చూడండి. అమ్మ ఏమి తీసుకురమ్మంది? నిమ్మకాయలు కదా, అమ్మ నిమ్మకాయలు తీసుకురమ్మంది. 2, అమ్మ నిమ్మకాయలు ఏం చేసింది? రసం తీసింది కదా, అమ్మ నిమ్మకాయల రసం తీసింది. 3, అమ్మ నిమ్మరసంతో ఏం చేసింది? పులిహోర కదా, అమ్మ నిమ్మరసంతో పులిహోర చేసింది. ఓ ప్రశ్న కింది బొమ్మలకు సరైన పదాలను ఖాళీలలో రాయండి. బొమ్మ పేరు మనం ఇక్కడ రాయాలి. ఉత్తరం, అత్త ఉత్తరం తీసింది, అత్త ఉత్తరం తీసింది. అత్త ఉత్తరం చదివింది, అత్త ఉత్తరం చదివింది. అత్త తిరుగు ఉత్తరం రాసింది, అత్త తిరుగు ఉత్తరం రాసింది. నాన్న గుమ్మడికాయ తెచ్చాడు, నాన్న గుమ్మడికాయ తెచ్చాడు. అమ్మ గుమ్మడికాయ కూర వండింది, అమ్మ గుమ్మడికాయ కూర వండింది. అందరం గుమ్మడికాయ కూర తిన్నాం, అందరం గుమ్మడికాయ కూర తిన్నాం. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి, వాటితో పదాలు రాయండి. ముందుగా గుణింతాలు రాద్దాం. మాకు మావొత్తున్న గుణింతం. తర్వాత తాకు తావొత్తున్న గుణింతం. మావొత్తు పదాలు కొన్ని రాద్దాం. కొమ్ము, సొమ్ము, దమ్ము,
తుమ్ము. తర్వాత తావత్తు పదాలు నత్త, చెత్త, అత్త, కొత్త. ఆ ప్రశ్న సరైన అక్షరాన్ని గళ్ళల్లో ఉంచి పదాలు రాయండి. ఇక్కడ తాకు తావొత్తు, తూకు తూ తావొత్తు, మేకు మావొత్తు, మాకు మావొత్తు. ఈ 4 అక్షరాల్లో ఏదో సరైన అక్షరము ఈ గళ్ళల్లో రాసి పదాలు రాయండి అంటున్నారు. ఉదాహరణకి ఇచ్చారు చూడండి. మధ్యలో తూ రాశారు. చిత్తూరు, పుత్తూరు అనే పదాలు ఏర్పడ్డాయి. దీనికి మాకు మేకు మావొత్తు ఇస్తే మే రాద్దాం. అప్పుడు తుమ్మెద, ఉమ్మెత్త, తుమ్మెద, ఉమ్మెత్త. త రాద్దాం. పుత్తడి, ఇత్తడి, పుత్తడి, ఇత్తడి. తర్వాత ము రాద్దాం. తుమ్ములు, కొమ్ములు, తుమ్ములు, కొమ్ములు. ఈ ప్రశ్న గీత గీసిన అక్షరానికి సరైన ఒత్తు చేర్చి వాక్యాలు రాయండి. ఇక్కడ పదాలలో కొన్ని అక్షరాల కింద గీత గీశారు కదా, ఆ గీత గీసిన అక్షరాలకు సరైన ఒత్తు చేర్చి మనం వాక్యాలు రాయాలి. ఒకటి చూడండి. చెత్తను చెత్తబుట్టలో వేయాలి. సరిచేస్తే చెత్తను చెత్తబుట్టలో వేయాలి. 2 అమ్మాయి నిమ్మకాయలు తెచ్చింది. అమ్మాయి నిమ్మకాయలు తెచ్చింది. 3 రతయ్య బత్తాయి పళ్ళు తెచ్చాడు. రత్తయ్య బత్తాయి పళ్ళు తెచ్చాడు. 4 అమ్మ గుమ్మడికాయ వడియాలు పెట్టింది. అమ్మ గుమ్మడికాయ వడియాలు పెట్టింది. ఈ ప్రశ్న కింది పేరాలో పోషమ్మ తన కుటుంబం గురించి చెప్పింది. మీ కుటుంబం గురించి ఖాళీలలో రాయండి. అంటే మన కుటుంబం గురించి మనం రాయాలి. నా పేరు అంటే మన పేరు రాసుకోవాలి. మా అమ్మ పేరు అంటే మన అమ్మ పేరు రాసుకోవాలి. మీరు అలా రాసుకోవాలి. నేను ఈ పేరా ఆధారంగానే రాశాను. ఉదాహరణకు నా పేరు పోషమ్మ, మా అమ్మ పేరు అచ్చమ్మ, మా నాన్న పేరు యాదయ్య, మా అమ్మా నాన్నలు డ్యాస్ పనులకు పోతారు, పొలం పనులు, మా నాయనమ్మ పేరు రంగమ్మ, మా తాతయ్య పేరు ముత్తయ్య, మా తమ్ముడు పేరు కూడా ఉంటుంది చూడండి, రోషయ్య. గీతల్లో అందంగా రాయండి. అమ్మకు అమ్మ అమ్మమ్మ. అత్తమ్మ ఉత్తరం రాసింది. చెప్పుకోండి చూద్దాం. తోకలేని పిట్ట 90 ఆమడల దూరం పోతుంది. ఏమిటది? 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 ఉత్తరం. తర్వాత మీరు నేర్చుకున్న ఒత్తు అక్షరాలు, ఒత్తు పదాలు ఇక్కడ రాయాలి. సృజనాత్మకత. బొమ్మలకు రంగులు వేయండి. ఇక్కడ మొక్కజొన్న బొమ్మ ఇచ్చారు కదా, దీనికి రంగులు వేయాలి. నత్త బొమ్మ గీసి రంగులు వేయండి. ఈ విధంగా ఈ క్రమంలో నత్త బొమ్మను గీసి ఇక్కడ దానికి రంగులు వేయాలి.